మా వాడి బోర్ల పడితే బొబ్బట్లు థీమ్ ఫోటోషూట్ చేయడానికి మేము పడిన కష్టం అంతా ఇంత కాదు. వాడికి తెచ్చిన డ్రెస్ కూడా సరిపోలేదు. చాలా కష్టపడడం. ఏం చేసామన్నది వీడియోలో మీకు క్లారిటీగా చెప్పేస్తా. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత శ్రీనివాస్. ఈ ఫోటోషూట్ చేయాలంటే మెయిన్గా కావాల్సింది భక్ష్యాలు కదా. అందుకే నేనైతే భక్ష్యాల కోసం ప్రిపేర్ చేస్తున్నా. మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేసేసా అనమాట. ఈ థీమ్కి ఎన్ని భక్ష్యాలు కావాలో క్లారిటీగా తెలియక నేనైతే 1 kg పప్పుతో భక్ష్యాలు చేస్తున్నా. ఫస్ట్ అయితే పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పప్పును కూడా ఉడికించుకొని మిక్సీ పట్టేసా. నేను కిచెన్లో ఉన్నంతసేపు మా పాప కూడా అక్కడే ఉంది. ఏం చేస్తుంది అమ్మ అని చెప్పేసి. తనకి భక్ష్యాలంటే చాలా ఇష్టం అనమాట. అలా పప్పు రుబ్బేసుకొని పప్పుని బెల్లంని మంచిగా కరిగేసుకొని దగ్గర పడిన తర్వాత ఇదంతా కూల్ అయిన తర్వాత నేను మా అమ్మ ఇద్దరం కలిసి భక్ష్యాలు చేస్తున్నాం. అలా ముచ్చట్లు పెట్టుకుంటూ భక్ష్యాలు అయితే చేసేసామన్నమాట. ఈ భక్ష్యాలు చేయడం చాలా ఈజీగానే టైం మాత్రం చాలా ఎక్కువగా పడుతుంది కదా, కానీ తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేయాలంటే పెద్దవాళ్ళ హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది. స్వీట్ చేసిన తర్వాత నేను దేవునికి కూడా ప్రసాదంగా పెట్టేశా. ఇక తర్వాత మా వాడికి స్నానం చేయించి బట్టలు వేపిద్దామని చూస్తే అక్కడే షాక్ అనమాట. బట్టలు అస్సలు సరిపోతలే, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. లాస్ట్ టైంలో ఇలా అయిందంటే వేరే బట్టలను వేయించేద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసి పెద్ద సైజ్ అయితే తీసుకొని వచ్చాం. అప్పటికే చాలా లేట్ అయింది. ఇంకేం చేస్తాం, నాకు వచ్చిన డెకరేషన్ ఫాస్ట్గా చేసేసా, చాలా ఈజీగా అయిపోయేటట్టు. తెల్లబట్ట పైన భక్ష్యాలు పెట్టేసి అక్కడక్కడ మధ్యలో ఫ్లవర్స్ అయితే పెట్టేసా. కొంచెం సింపుల్గా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా పలక పైన ఆరుష్ బోర్ల పడితే బొబ్బట్లు అనే పేరు కూడా రాసేసి వాడిని తీసుకొచ్చి మధ్యలో పడుకోబెడితే వాడేమో ఆడుకుంటున్నాడు, అస్సలు బోర్ల పడతలేడు. యాక్చువల్గా కింద పడుకోబెడితే చాలు బోర్ల పడతాడు, కానీ ఈరోజు మాత్రం అస్సలు బోర్ల పడట్లే. ఏం చేయాలో అర్థం కాక నేనే సైడ్కి తిప్పేశా. ఇక వాడు క్యూట్గా బోర్ల పడేశాడు. ఎంత బాగున్నాడో, అసలు ముద్దుగా అనిపించిండు. అలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం, మెమొరబుల్గా ఉంటాయని చెప్పేసి. వాడు ఇంకా ఏడుస్తాడని చెప్పేసి అప్పుడే బట్టలు అయితే విప్పేసాం వానికి. తర్వాత భక్ష్యాలు అందరికీ ఇచ్చేసాను నేనైతే. నిజానికి చెప్పాలంటే భక్ష్యాలు అంటే మా పాపకి చాలా ఇష్టం. తను ఎప్పుడు ఇస్తే ఎప్పుడు తిందామా అని చూస్తుంది. కొందరికి భక్ష్యాలు అంటే ఇష్టం, కొందరికి అస్సలు నచ్చవు. మీలో ఎంతమందికి నచ్చవో కమెంట్ చేయండి. అలా మా వాడి ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసేసాం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, మరి ఉంటావా.